హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెలో ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే చూపిస్తా అండి. మంచి లొకాలిటీ. లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ ధరంకరం రోడ్ అండి. లొకేషన్ వచ్చేసి ధరంకరం రోడ్ అండి ఇది. ఇది నియర్ బై రోసయ్య గారి హౌస్ దగ్గర వస్తుందండి. ఇలా లొకేషన్ హైలైట్స్ ఇక్కడ సిస్టర్ నివేదిత స్కూల్ కూడా దగ్గరగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి సెమీ కమర్షియల్ అండి. వీడియోని కూడా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ 3 మినిట్స్ అనేది మీరు వీడియోని క్లియర్‌గా చూడొచ్చు. మీకు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకని చెప్పేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లొకేషన్ అయితే మీకు చెప్పాను కదా. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 2200 ఎస్ఎఫ్టీ అండి ఇది ఫ్లాట్ వచ్చేసి. ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది. దీని ల్యాండ్ షేర్ వచ్చేసి మనకి 60 స్క్వేర్ యార్డ్స్ అని ల్యాండ్ షేర్ ఉందండి. ప్రజెంట్ రైట్ నో ఆల్రెడీ టెనెంట్స్ ఉంటున్నారండి దీంట్లో. వాళ్ళు 55,000 వరకు అనేది రెంట్ పే చేస్తున్నారండి. 2200 ఎస్ఎఫ్టీ అండ్ 60 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేరు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. అలాగే దాంతోపాటు 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా స్పేసెస్గా కూడా ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అలాగే కబోర్డ్స్ వర్క్స్ కూడా అయితే మినిమం అయితే ఉన్నాయండి. ప్రతి అంటే హాల్, కిచెన్, బెడ్రూమ్స్ ఇవన్నిట్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఉందండి. ప్రతి దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఒక వాష్రూమ్ వచ్చేసి మనకి సెపరేట్గా కామన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. అలాగే సెపరేట్గా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. లెంత్ అయితే చూస్తున్నారు కదా. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. దీంట్లో ఒక సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి. యాజ్ డీస్ అనేది యాజ్ డీస్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లాట్ యొక్క మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఎక్కడ మీరు ఒక సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అయితే అవసరం అయితే లేదండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి. సపరేట్గా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఇది లెంత్ అండి, బెడ్రూమ్ యొక్క లెంత్ ఇది. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా హోమ్ లోన్స్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీద లేదా అదర్ ఎనీ ప్రాపర్టీస్ మీద కూడా బ్యాంక్ లోన్స్ అనేది మా హెలో ప్రాపర్టీస్ నుంచి చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు హోమ్ లోన్స్ అనేది చెక్ చేస్తాం. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి కూడా చెప్తాము. ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి కూడా. బ్యాంక్ లోన్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. మేమైతే దగ్గరుండి చేసిస్తాం మీకు. స్టార్టింగ్ విజిటింగ్ దగ్గర నుంచి మీకు ఎండింగ్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా మేము హెల్ప్ చేస్తామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అంటే మీకు తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకని విజిటింగ్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్స్ ఇచ్చేంత వరకు కూడా మేము మీకు అనేది హెల్ప్ చేస్తామండి. కస్టమర్ అనేది ఇబ్బంది పడకుండా మంచి జెన్యూన్ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తామండి. ప్రాపర్టీ నచ్చుతుందా నచ్చలేదా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ మీ ఒపీనియన్ అనేది. మన దగ్గర అయితే మంచి సర్వీస్ కావాలనుకుంటే కనుక మన హెలో ప్రాపర్టీస్ ఇచ్చిన కింద నెంబర్స్కి ఎవరైనా సరే వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ సెండ్ చేయండి. వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక సెండ్ చేయండి. 2 బీహెచ్కే 3 బీహెచ్కే అండ్ ఫేసింగ్. మీ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నది అనేది కూడా మాకు కింద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మేము అనేది ఆ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది ఇందాక మీరు చూసారు కదా, ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఇది. బయట హాల్ వస్తుందండి ఇది. ఇదంతా కామన్గా ఉంటుంది హాలు. మనకి ఎదురుగుండా గ్లాస్ కనిపిస్తుంది చూసారా, అది స్టోరేజ్ అండి అది. ఇదంతా బాగుందా హాల్గా ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది. ఇవి 3 ఫ్లాట్స్ కలిపి క్లబ్ చేశారు ఓనర్ గారు ఇవి. 3 ఫ్లాట్స్ అండి యాక్చువల్గా ఇవి. 3 ఫ్లాట్స్ని కూడా ఒక వాస్తు ప్రకారంగా అన్నీ సెట్ చేశారు. ఇది వచ్చేసి సెకండ్ వాష్రూమ్ అండి ఇది. ఇది థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. ఒక వాష్రూమ్ అనేది కామన్గా బయట ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్కి ఒక బాల్కనీ అండి ఇది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది మీరు చూస్తుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సెకండ్ మనకి హాల్లో వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంటుందండి ఇది. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఉంటుంది. 2 బాల్కనీస్ ఉంటాయండి. వాష్ ఏరియాతో కలిపి 3 వస్తాయి. ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ అండి ఇది. ఇది కామన్ వాష్రూమ్ అండి. హాల్కి అటాచ్ అయి ఉంటుంది ఇది. హాల్ నుంచి కొంచెం బయట కింద మీరు స్టార్టింగ్ ఏదైతే చూసారో ఆ డోర్ దగ్గర మనకి గ్లాస్ దగ్గర అనేది మనకి స్టోరేజ్ ఉందండి. స్టోరేజ్ రూమ్లా ఉంటుంది. అది మీరు పక్కనే ఇంకొక ఫ్లాట్ అయిన మాత్రం అనుకోవద్దు. కంజెస్టెడ్ ఉందని. మీకు క్లియర్గా చెప్తాను, స్టార్టింగ్లో ఉంటుంది. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ అని మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.